తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు మాధవన్, సినీ గాయకుడు రాహుల్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. కింది స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం నుండి నిర్దిష్టమైన ఆదేశాల మేరకు వచ్చిన ప్రతి ఒక్క అర్జీదారుడికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తూ అందులో వారి సమస్యలను గుర్తించి ఏ డిపార్ట్మెంట్కి చెందిన సమస్యలను సులువుగా గుర్తించి అధికారులకు ఆదేశాలు జారీ చేయండి అని తెలిపారు. అదేవిధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను పరిష్కరించి డిఆర్ఓ స్థాయి అధికారులతో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని 24 గంటల లోపల గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా జిల్లాలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలో అమ్మ చెరువు ఆక్రమించుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొంతమంది రెవెన్యూ అధికారులు ఎనగనూరు పంచాయతీలో రామచంద్రయ్య భూమిని తప్పుడు నివేదికలతో ఆక్రమించుకున్నారని, వారిపైన జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు, జేసీ గారికి నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. మీరు ఈ యొక్క అర్జీల మీద ఎవరైతే ఇప్పుడు ఫోన్ చేయడం కాదు, మొత్తం విచారణ జరపండి. ఎవరైతే తప్పుడు నివేదికలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ సమస్యలు పరిష్కారం కావు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు. ఆడ కూడా అదే రామాయణం. ఆడ చెప్తారు, మళ్ళీ ఆడకు వచ్చిన పరిష్కారం అయిపోయిందని చెప్తారు. ఏం పరిష్కారం అయింది? ఒక సమస్య పరిష్కారం కావట్లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగేది ఎక్కువైపోయింది. ఒక్కొక్క రోజు 300, 400 అర్జీలు వస్తున్నాయంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏముంది? ఇమ్మీడియట్గా ఈ యొక్క మొత్తం కూడా పరిష్కారమైన సమస్యలు, పరిష్కారమైన గ్రీవెన్స్ మీద విచారణ జరపాలి.